ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బిడ్డ మన బిడ్డ, యువకుడు, బీసీ బిడ్డ, ఈయనకు మనం ఓటేసి గెలిపించుకోవాలి. ఇందిరమ్మ యువకునికి ఇచ్చింది టికెట్. ఇందిరమ్మ రాజ్యంలో యువకునికి నీలం మదన్నకు వచ్చింది టికెట్. మన బూత్ ఎప్పుడు తక్కువ వచ్చినాయి. ఈ బూత్ లో మనం అందరము చేతి గుర్తు మద్దతు ఉండాలి. అన్ని పథకాలు తెచ్చుకోవడానికి మనం ముందు ఉండాలంటే నీలం మదన్న గెలిపించుకోవాలన్నా కోటేద్దామా? ఈరోజు మాసాయిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇక్కడ పోయిన అపూర్వ స్పందన వస్తుంది. ఎందుకంటే నేను గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన వారికి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఇండ్ల గురించి అయితే ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి నేనే 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే కొరకు ఓట్లు వేయాలంటే ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి ఈరోజు అంటే అత్యంత దారుణమైన పరిస్థితి. ఈ కాలనీలో ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. చాలామందికి భర్తలు చనిపోయి కూడా పెన్షన్లు రానటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆలోచన చేసి, ఎందుకంటే అప్పుడు నేను కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో నా సొంత పార్టీ ఇంటికి పోయి మళ్ళీ చేస్తేనే ఈ ప్రజలకు నేను న్యాయం చేసినట్టు అనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రభుత్వంలో మళ్ళీ తిరిగి ఇందిరమ్మ రాజ్యంలోనే ఇండ్లు ఇస్తామనే గ్యారంటీతో ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. దాని పూర్తి బాధ్యత మేము తీసుకుంటాము. ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇప్పించే బాధ్యత. ఏదోదో కళ్ళబొల్లి మాటలు చెప్తే, ఎందుకంటే 10 ఏళ్ళు చూసినప్పుడు ఇయ్యనటువంటి ఇండ్లు ఇప్పుడు 3 నెలలు కూడా ఆగకపోవడము చాలా దారుణం. ఎందుకంటే ఒక ప్రభుత్వం సెటిల్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాంటి టైంలోనే ఈ ఎలక్షన్ కోడ్ కూడా పడి కొన్ని అయినా కూడా చాలా వరకు కార్యక్రమాలు తీసుకొని ఇలా 4 గ్యారంటీలను కూడా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు. ముఖ్యంగా దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఏదైతే అనుకోని ఖర్చులు, అనవసర ఖర్చులను తగ్గించి తప్పకుండా ప్రజల పక్షాన ప్రజల కొరకు మేలు చేసేలా ఈ ప్రభుత్వం ముందుంటుంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి ఓటేస్తామని ప్రజలందరూ కూడా నిశ్చితులై ఉన్నారు. తప్పకుండా మరియు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక చిన్న స్థాయి నాయకుడైనటువంటి నీలం మధుకు కూడా ఇలా టికెట్ ఇచ్చి అందరికీ బడుగు బలహీన వర్గాలకి కాంగ్రెస్ ఇప్పుడు అండగా ఉంటుందని నిరూపించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పూర్తి మాసాయిపేట మండలంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తామని మనస్ఫూర్తిగా చేసుకుంటూ జై కాంగ్రెస్. ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే ఆవేదన, ఒకటే ఆలోచన. ఆవేదన ఏంటంటే 10 ఏళ్ల ప్రభుత్వం ఏం చేయలేదని. ఆలోచన ఏంటంటే వచ్చిన 4 నెలలనే 4 పథకాలు అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని ఇలా జనాలు కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళ వాళ్ళు ఏం చేయలేదు. మేమున్న కాలనీ, మేమున్న ఏరియా ఇందిరమ్మ ఏరియా. ఇది ఇందిరమ్మ కాలనీ. ఇది ఇందిరమ్మ కాలనీలో వాళ్ళు ఒక్క ఇల్లు, ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన ఇల్లు తప్ప వాళ్ళు ఒక్క ఇల్లు కట్టేయలే. ఎవరికి ఒక మొత్తం దళిత కాలనీలో ఉన్నాం మేము. ఇలా ఏ ఒక్క కాలనీలో ఒక్క ఇంటికి కూడా ఒక్క దళిత బంధు పథకం కూడా ఇవ్వలేదు. ఒక్క దళిత బంధుకు సంబంధించిన ఒక యూనిట్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చినట్టయితే ఒక ఇందిరమ్మ ఇల్లు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా, ఒక దళిత బంధు యూనిట్ ఇచ్చినా మేము ఇలా మాసాయిపేట గ్రామం నుండి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్లు అడగమని మేము అంటున్నాం. ఎందుకంటే ఆలోచన చేయమన్నాం వాళ్ళం కూడా. ఏమొచ్చినాయి మీకు, ఏమి ఇచ్చారు, మేము 4 నెలల్లో మేమేమి ఇచ్చినాం, వచ్చే 6 నెలల్లో మేమేం చేస్తామనేది మేము ప్రజలు ఆలోచన చేసుకోమని చెప్తున్నాం. బాధ్యత మేము నిలబడి అడుగుతున్నాం. ఓట్లు మంచి స్పందన ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ, యువకుడు, కింది స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు స్థాయికి ఎదిగిన నేత తమ్ముడు నీలం మధు ముదిరాజు గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ ఇందిరమ్మ నిలబడ్డ స్థానం కాబట్టి ఆ ముదిరాజ్ బిడ్డను, ఆ బీసీ బిడ్డను అందరం కలిసి మాసాయిపేట మండలం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటామని మేము
కాల్ నుంచి తెలియజేస్తున్నాం.